5 నిమిషాలు చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిజ గురు దైవ సభకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సర్వాధ్యక్షులు, గురు స్వరూపులైనటువంటి అందరికీ ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ, మా గురువు గారు శ్రీకాళహస్తి తిరుపతి పక్కన నిర్మలానంద గరిక వెంకటేశ్వర స్వామి, మా పరంపర పగడాల వెంకటేశ్వర అవధూత స్వాముల పరంపర, శ్రీధర శివరామ దీక్షిత అఖిల భారత ప్రచార కమిటీలో శ్రీకాళహస్తి ప్రాంతంలో అద్భుతంగా సభలు జరుపుతున్నారు. ఆ సభలకు ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. అయ్యగారు కూడా ఆయన నిజంగా వాళ్ళ గురువుకు దాసుడై అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ఈ యొక్క శ్రీధర శివరామ దీక్షితుల సిద్ధాంతాన్ని అమోఘంగా మన తిమ్మప్ప స్వాములు ప్రచారం చేసినట్టు ఈ ప్రాంతంలో చాలా వెలుగొందుతున్నారు. మరి అటువంటి వారి సమక్షంలో ఈ యొక్క మాటలు అంటే గురు సంబంధమైన మాటలు, పరమాత్మ సంబంధమైన మాటలు మాట్లాడటం నా జన్మ అదృష్టంగా భావించుకుంటూ, మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ అని మనం శ్లోకం చెప్పుకున్నాం. మన్నాథ శ్రీ జగన్నాథ అంటే మనలో ఏ తత్వం అయితే ఉందో అందరిలో కూడా ఆ తత్వమై ఉంది. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి మనం ఆయన వేరు మనం వేరు అన్నట్టుగా ఈ యొక్క ఎరుక ప్రవర్తిస్తుంది. దాన్ని ఆ చదువుని 6వ మాసంలో కథలకు వచ్చినటువంటి చదువుని ఇప్పుడు గురువుగారు మళ్ళా చదివిస్తారు. ఎందుకంటే అన్ని విద్యలు చెప్తారు, తెలియజేస్తారు. అయితే ఈ యొక్క మానవుని పుట్టుక జన్మ విషయం మాత్రము గురువు చెప్పందే మాత్రం తెలియదు. ఈరోజు మానవుడు బయట మన భూగ్రహం వదిలేసి బయట గ్రహంలో కూడా వెళ్ళేదానికి తయారుగా రాకెట్లు, లాంచులు వీటి ద్వారా బయట కూడా పోతున్నాడు. గాలిని కూడా మనం వాటర్ బాటిల్ తీసుకెళ్ళినట్టు ట్యాంకుల ద్వారా తీసుకెళ్తున్నాడు. అయితే ఇతని పుట్టుక ఎలా జరిగింది, ఆ యొక్క గర్భస్థంలో ఎలా ఈడు ఉద్భవించినాడు, చివరాఖరకు అన్నీ నాది నాకు అనుకుంటూ చివరకు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా మానవుడు ఒక రోజుకు వెళ్ళిపోతామనే సంగతి అందరికీ తెలిసిన సత్యము, ప్రతి ఒక్కరికి లోకంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి. అయితే ఈ యొక్క గురువు సమక్షంలో గురువు పాదాలు తాకినోళ్ళు ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటారు. అందరూ అయితే ఆ విషయం తెలిసినా కూడా మర్చిపోంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమైనా కూడా మరుపులో ఉంటారు ప్రతి ఒక్కరు. గురువు పాదాలు తాకిన వాళ్ళు ఆ విషయాన్ని ప్రతి ఒక్క క్షణం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే ఈ గుర్తిరిగే శరీరం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఇది జరుగుతుంది పరిపాలన, ఇది ఖండాఖండాలకు ఉంది. చూసేది చెప్పలేదు, చెప్పేది వినలేదు, వినేది అనలేదు. ఈ విధంగా ఖండాఖండాలకు ఉండే ఎరుక ఏ విధంగా ఇది జరిగింది, ఇది 6వ మాసంలో కథలకి దీనికి ఎట్లొచ్చింది, దీని వ్యవహారం ఏంది అనే విషయాన్ని మానవుడు ఇతర విషయాలన్నీ కూడా కనిపెట్టగలుగుతాడు. కొత్త కొత్త విషయాలన్నీ కూడా ఇతను పుట్టుక, ఈ యొక్క శరీరం ఎట్లా ధరించినాము, ఏమి చేస్తే మనకి ఈ శరీరం వచ్చింది, ఎవరి అనుగ్రహంతో మనం భూమి మీదకి వచ్చినాము, ఎలా మనం జీవిస్తున్నామనే సంగతి గురువు విప్పితేనే తెలుస్తారు. గురువులు కూడా 8 రకాల మంది గురువులు ఉన్నారు. అయితే ఎవరైతే భ్రాంతి రహితం చేస్తారో వాళ్ళే నిజ గురువులు. నిజ గురువులు ఎట్లా అంటే విషయము అందరూ రకరకాలుగా చెప్పినా కూడా, భక్తిని పెంపొందించినా కూడా నిజ గురువులు తత్వంలో శరీర తత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా నడుస్తుంది ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటూ వింటున్నాం. మరి ఇంటికి వెళ్ళి విశ్రాంతి చెందుతాం. విశ్రాంతి చెందినప్పుడు మన పక్కన ఉండే వస్తువులు వేరే వాళ్ళు తీసుకెళ్తే కూడా గుర్తు తెలుసుకోలేకున్నాము. అయితే ఈ విశ్రాంతిలో మనకి తెలియకనే అనేక రకాలైన స్వప్నాలు వస్తున్నాయి. అయితే నిద్ర ఎప్పుడు వస్తుందని తెలియదు, మెలకు కూడా ఎప్పుడు వస్తుందని తెలియదు. ఈ విషయాలన్నీ కూడా గురువు ద్వారా ఆ విధంగానే మానవుని జీవితం కూడా
నీకు స్వప్నం ఎలా వచ్చిందో అలాంటిదే నీ బ్రతుకు కూడా స్వప్నం లాంటిదే, దీంట్లో ఏం అనుమానం లేదు అని చెప్పి ఎగ్జాంపుల్గా ఆయన నిరూపణ చేస్తారు. అయితే స్వామి మరి నా సంగతి ఏంటంటే అమ్మ నిశ్శబ్దం పాటించండి. ఎవరు వచ్చినా క్రమ పద్ధతి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎవరు ముఖాలు చూడదండి, ఇక్కడే చూడండి. ఎందుకంటే ఒక చిన్న చెప్తా, అయితే కరెంటు అయితే ఈ మానవుడి పుట్టుక గురువు అక్కడ తల్లి కడుపులో నేర్చుకున్నటువంటి చదువు, ఆ చదువుని ఇక్కడ గురువు చెప్తాడు. అక్కడ నువ్వు అమాన్మానసమైన గోచరమైన స్థితిలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు కదలిక ఎట్లా మొదలైంది, నువ్వు పరమాత్ముడిని వేడుకొని నువ్వు బయట వచ్చిన సంగతి కానీ అక్కడ నీకు మనసు లేదు. ఎప్పుడైతే నీకు 72,000 నాడులతో సంబంధమైనటువంటి ఆ బొడ్డు పేగు కట్ చేస్తేనే నీకు అప్పటి నుంచి ఆహారం అయ్యాయి, అంటే ఆహారం తీసుకోవటం ద్వారా నీకు మనసు అనేది ఏర్పడి నీకు ఈ ప్రపంచం అంతా కూడా తోస్తుంది. ఈ విషయాలు మనసు ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, ఏ విధంగా వ్యవహారం చేస్తుంది, ఏం చేస్తే ఆ మనసును స్వాధీనం చేసుకోవచ్చు, అది ఒక్క దగ్గర ఉండేదు. ఇక్కడ శరీరం, స్థూల శరీరం ఇక్కడే ఉంటుంది. మన పొలాల దగ్గర పని, మన ఇంటి దగ్గర ఏమైంది, మన ఇంట్లో వ్యవహారాలు ఏమైందని ఒక్క క్షణంలో ఎక్కడికైనా కూడా పోయేసి రాగలుగుతుంది ఆ మనసు. అంత సూక్ష్మమైంది. మరి అటువంటి మనసు గమ్మునుంటుందంటే ఒక్క క్షణం కూడా నిన్ను గమ్మునుండేది, నీకు ప్రశాంతత అనేదే కలిగినది. అటువంటి ప్రశాంతత కలిగించి నీకు జన్మ లేకుండా చేసే విషయం గురువు దగ్గరనే ఉంది, ఆ రహస్యం. అందుకే వేమన యోగి ఏమంటారంటే, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, అర్జునుకైనా వా నబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్ల వీడురా. బ్రహ్మకైనా కూడా సరేగాక, వాళ్ళ విష్ణు అయినా కూడా సరేగాక, ఆ గుట్టు గురువు దగ్గరే ఇప్పుకోవాలే కానీ నీ పుట్టుక విషయము, నీ జన్మ రాహిత్య విషయము నీకు తెలియదు. ఇతర విషయాలు అన్నీ కూడా నువ్వు తెలుసుకోవచ్చు, ఎన్నో యుక్తులు చేయొచ్చు, అన్నీ తెలుగులు చేసి కోటి విద్యలు కూటి కొరకని ఎన్నో పనులు చేసి ఈ ఉదర పోషణ కోసం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క శరీరం వచ్చిన గుట్టు విషయం మాత్రం గురువు ద్వారా ఎప్పుకుంటేనే సాధ్యం, కానీ నీకు సాధ్యపడదు. కాబట్టి మీకు గురువులు కావాల్సి వస్తుందని. ఆ తర్వాత గురువు దగ్గరికి వస్తాడు, అక్కడేం ప్రమాణకం చేస్తాడు, నాయన నేను ఇక్కడ భయంకరమైన చీకటి వలయంలో, గాఢాంధకారమైన దుర్ఘరమైన పరిస్థితుల్లో నేను ఉండలేకున్నాను. నేను పొరపాటున తెలియక ఈ జీవుడిగా జన్మ తీసుకున్నాను. బయటికి వెళ్ళి నాగయ్య స్వాములు, మన తిమ్మప్ప స్వామి అట్లాంటి గురువుల దగ్గరికి వెళ్ళి నేను జన్మరాహిత్యం చేసుకుంటాను అని చెప్పి ప్రమాణకం చేస్తారు. ఎప్పుడైతే ఆహారం తీసుకొని మనసు ఏర్పడిందో, ఇది నా శరీరం, ఇది నేను తింటున్నాను, నేను వ్యవహారం చేస్తున్నానని నాది, నాకు, నేననే అహంకారం మొదలవుతుంది. ఈ అహంకారం అచల గురువు, అంటే ఎవరైనా నిజ గురువుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ముందు నాయన ఆ అహంకారాన్ని దానంగా ఇచ్చేయి, ఆ గుర్తిరిగే శరీరాన్ని నాకు దానంగా ఇచ్చినామంటే నీ లోపల ఉండే సద్గురుమూర్తిని, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మనం అందరం కూడా ఇక్కడ జీవించగలుగుతున్నామంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం జీవించగలుగుతాం. అటువంటి తత్వం అందరిలో ఉండేటప్పుడు నీలో లేకుండా అడిగింది, నీలోనే ఉంది ఆ తత్వం. అయితే ఈ కళ్ళు కాకుండా, మాంసపు కళ్ళు కాకుండా గురువు ఇచ్చే జ్ఞాన నేత్రంతో నువ్వు చూసినావంటే ఆ పరమాత్మ నీకు ప్రత్యక్షం అవుతాడు, సాక్షాత్కారం అవుతాడు. ఎప్పుడైతే నువ్వు పరమాత్మను చేరుకుంటావో అందరిలో కూడా ఈ తత్వమే ఉంది అని చెప్పే విషయం గ్రహిస్తావు. ఆ విధంగా గ్రహించిన తర్వాత నువ్వు లేని స్థితి అనుభవించి జన్మరాహిత్యం, భ్రాంతి రాహిత్యం మనం తీసుకుంటాం. అందుకే మనం ఒక పని చేస్తే ఒక న్యాయం ఉండాలి. పొలంకి వెళ్ళి ఒక పని చేస్తే మనకు ఆ యొక్క భక్తి గిట్టుబాటు అయినట్టు మనం ఈ యొక్క స్థలానికి వచ్చిందని కూడా వాళ్ళు నడిచిన అడుగుజాడలు నడిచి విరూపాక్షమ్మ గారి సమక్షంలో మనందరం కూడా పునీతులు అవుతామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సద్గురు మహారాజుకి. నాన్నగారు
చాలా చక్కగా